హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేను కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నాండి. ఇది దేవునికి ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కప్పుల మినపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్నాండి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 5-6 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ చూపిస్తున్న పప్పు అయితే ఇలా బాగా నానిందండి. దీన్ని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని పట్టుకొని పిండి బాగా వస్తుందండి. గ్రైండర్లో పట్టినట్టే కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉంటే చాలా బాగా వస్తుందండి. పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని అన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల గారెలు బాగా పొంగుతూ బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తింటారనుకుంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేసుకున్నా వేసుకోకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. మీరు దేవునికి ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి ఉల్లిపాయలు వేయకూడదు. వేడి వేడి నూనెలో గారెలాగా ఒత్తుకొని వేసుకోవాలండి. నూనె మట్టుకు నూనె బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా కడాయి నిండా గారెలు వేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇది టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో వేడివేడిగా తినాలనుకున్నప్పుడు స్నాక్స్ లాగానే ఎలా ఏం చేసుకోవచ్చండి. గారెలు తినటం వల్ల ఒంటికి కూడా బలమేనండి. డీప్ ఫ్రై అని కొంతమంది వెయిట్ అవుతారని తినరు. రోజు తీసుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే ఏం వెయిట్ అవ్వరండి. మినుముల్లో ఉండే హెల్తీ శరీరానికి అంది ఎముకలు అవి పటిష్టంగా ఉంటాయండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన మసాలా వడలు ఆర్ గారెలు రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ మసాలా గారెలు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇది పల్లీ చట్నీతోటి టిఫిన్ లెగ్ చేసుకున్నాండి. చాలా బాగా అనిపిస్తే మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కూడా తింటారండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్